కాసేపటి తర్వాత ఇదిగోండి అమ్మవారి ఊరేగింపు కదిలింది. అమ్మవారు ముందరికి కదిలారనమాట. అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయల దండ అలాగే పూల దండలు భక్తులకి ఇలా విసురుతారనమాట. భక్తులకి దొరికితే అది చాలా అదృష్టంగా భావిస్తారనమాట. ఆమె బ్లెస్సింగ్గా భావిస్తారనమాట. ఇలా మాలలు విడివిడిగా నిమ్మకాయలు కూడా విసురుతారు. అయితే నిమ్మకాయల మాలలు అలాగే విసిరారనమాట. పూర్వం పుంగునూరు జమీందార్ల పాలనలో ఉండేది. సుగుటూరు నుండి గంగమ్మ అనే దేవత పుంగునూరు నందు వచ్చి వెలసిందని ఆమెనే గ్రామదేవతగా అక్కడ వారంతా కొలుస్తారు. జమీందార్లు వారి ఇంటి ఇలవేల్పుగా గంగమ్మను కొలిచేవారు. ఏడాదికి ఒకసారి ఆమెకు జరిగే 2 రోజుల జాతర చాలా విశేషంగా చెప్పదగింది. ప్రతి ఏడాది హోలీ పండుగ రోజు కామదహనం చేసి చాటు పెడతారు. ఆ తర్వాత వచ్చే మంగళవారం బుధవారం గంగమ్మ జాతరను నిర్వహిస్తారు. హోలీ తర్వాత ఉగాది మధ్య ఈ జాతర జరుపుకుంటారు. ఈ సుగుటూరు గంగమ్మ గురించి ఎన్నో కథలు ఉన్నాయి. వాటిల్లో ఒక కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. గంగమ్మను ఒక దున్నపోతు తరుముకొని రాగా పరుగులు పెట్టిన ఆమె సుగుటూరు నుండి పుంగునూరు దాకా పరుగెత్తుతూ రాగా పుంగునూరు ప్రజలు అందరూ ఏకమై ఆమెను ఆ దున్నపోతు నుండి రక్షించగా ఆమె పుంగునూరులోనే కొలువు ఉండిపోయింది అని చెప్తారు. ఆమె అదే రోజు అందరి కలలో కనపడి ఆమె ఆగిన ఆ చోట గుడి కట్టమని ఆమెను తరుముతున్న దున్నపోతును ఆమెకు ఏడాదికోసారి జాతర నిర్వహించి బలి ఇవ్వాల్సిందిగా చెప్పడంతో ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు అక్కడి ప్రజలు. వారి కోరికలు నెరవేరటంతో పొటేళ్లను కోళ్లను బలిస్తారు.